నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి డైరెక్టర్లు కృషి చేయాలి. భీమవరం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే టీడీపీ హైబ్రిడ్ వర్చువల్ మహానాడు సమావేశ వేదికల పోస్టర్ను ఆవిష్కరించిన భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో 4th సెమిస్టర్ పీజీ ఫలితాలను విడుదల చేసిన సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు. భీమవరం అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన ఉచిత వేసవి లలిత కళల శిక్షణ శిబిరం. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే రామాంజనేయులు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి డైరెక్టర్లు కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ డైరెక్టర్లుగా ఎర్రంశెట్టి శివకృష్ణ, సుంకరదాసు, కోనాల దొర్కారాణితో పాటు పలువురు అధికారులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా ఎమ్మెల్యే అంజిబాబు వ్యవహరిస్తున్నారు. నూతనంగా నియమితులైన డైరెక్టర్లతో ఎమ్మెల్యే అంజిబాబు ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ప్రభుత్వ ఆసుపత్రి క్షేత్రస్థాయిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను, వసతులను స్వయంగా పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందేలా ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. 11 మంది సభ్యులతో అభివృద్ధి సొసైటీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, సభ్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. దాతలను సమీకరించి ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాలను సమకూర్చాలని అన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ డైరెక్టర్లు ఎర్రంశెట్టి శివకృష్ణ, సుంకరదాసు, కోనాల దొర్కారాణిలను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కృష్ణ బలజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి, ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, వైస్ చైర్మన్ బండి రమేష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, పొత్తూరి బాపిరాజు, మెరగాని నారాయణమ్మ, ఇందుకూరి రామలింగరాజు, పతి హరివర్ధన్, ఎర్రంశెట్టి లక్ష్మణ్, చల్లారాము, ఎం గోవిందబాబు, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, టీడీపీ పట్నా అధ్యక్ష కార్యదర్శులు మధులరాము, చెలబోయిన గోవింద్, ప్రభాకర్, కోపినేడి శ్రీనివాస్, రెడ్డి సత్యబాబు, బీజేపీ పట్నా అధ్యక్షులు బబిలిశెట్టి ప్రసాదరావు, అడబాల శివ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. వారందరూ కూడా చాట్ చాప్టర్ చేసుకోవడం జరిగింది. హాస్పిటల్ చైర్ పర్సన్ గా ఎమ్మెల్యేగా నేర్చుకున్నాను. మెంబర్స్ గా పార్లమెంట్ సభ్యులు బొమ్మతుల శ్రీనివాసరావు గారు ఉంటారు. మరొక మెంబర్ గా ఎర్రంశెట్టి శివకృష్ణ గారు ఉంటారు. మరొక మెంబర్ గా సుంకూర్ దాస్ గారు ఉంటారు. మరొక మెంబర్ గా ప్రవీణ్ కుమార్ ఆర్టీఓ గారు ఉంటారు. మరొక మెంబర్ గా ఆర్ రాజ్యలక్ష్మి మెడికల్ ఆఫీస్ సూపరింటెండెంట్ గారు ఉంటారు. మరొక మెంబర్ గా కోనాల దాస్ గారి దొర్కారాణి గారు ఒక మెంబర్ గా ఉంటారు. ఈ సుబ్బరాజు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉంటారు. కె రామచంద్ర రెడ్డి గారు ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా ఉంటారు. మోహన్ గోవిందబాబు గారు ఐఎంఐ మెంబర్ గా ఉంటారు. ఎన్ రవిబాబు గారు ఎడిషనల్ సిఎంహెచ్ఓ గారు, వారు కూడా మెంబర్ గా ఉంటారు. ఈ 11 మంది మెంబర్స్ తోటి కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. వీరందరూ కూడా మెంబర్స్ అందరూ కూడా ఇండిపెండెంట్ గా ప్రమాణ స్వీకారం చేయండి. మేము నిరంతరం హాస్పిటల్ అభివృద్ధికి
కృషి చేస్తామని ప్రతి పేషెంట్ ని శ్రద్ధగా చూసి వారిని నయం చేసి తప్పిస్తామని హాస్పిటల్ అభివృద్ధి కోసం దాతల సహకారం తీసుకుని హాస్పిటల్ కావలసిన అన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్టర్లుగా సభ్యులుగా మొత్తం 11 మందితో బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. హాస్పిటల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంది. హాస్పిటల్లో పేషెంట్లకి సేవ చేయడానికి, హాస్పిటల్ అభివృద్ధి పరచడానికి ఈ కమిటీ నిరంతరం కృషి చేస్తుంది. ఈ కమిటీ సహకారంతో హాస్పిటల్ అభివృద్ధి పరిచి పేద పేషెంట్లకి మరింత సేవలు చేసి అభివృద్ధి పదంలో నడిపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. హాస్పిటల్ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి, హాస్పిటల్ కావలసిన అన్ని ఏర్పాట్లు చూడటానికి, ప్రతి పేషెంట్ ని బాధ్యతగా చూసి పంపించడానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. డైరెక్టర్ అందరికీ తెలియజేసింది ఏంటంటే, ఈ రోజు నుంచి మీరు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్లో ఉండి పేద పేషెంట్లకి చక్కని సేవలు అందించే విధంగా పనిచేయాలి. ఈ సేవతోటి హాస్పిటల్ అభివృద్ధి పదంలో నడిపించాలి. దానికి మీరందరూ కూడా నిరంతరం కృషి చేయాలి. పార్టీ తరఫున ఎర్రంశెట్టి శివకృష్ణ అని నాకు ఈ పదవిని ఇచ్చిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే అంజుబాబు గారికి, చిన్నబాబు గారికి, జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులకి, మాకు నాయకత్వం వహించిన మా అన్న సోదరుడు సమానం మా పత్తి హరివర్ధన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ ఓరియంటెడ్ గా నాకు ఈ పదవి ఇచ్చారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ముఖ్యంగా అధికారాన్ని ఎప్పుడూ కాంక్షించలేదు. ప్రజలకు సర్వీస్ చేయాలన్న ఆలోచనతోనే ఉంది. ఇందులో జాయిన్ అయిన మేము అందరం కూడా అదే మోటివ్తో వచ్చాం. ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ని మరో అడుగు పైకెక్కిస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలు రెక్టిఫై చేసి ఇమీడియట్ గా వాటిని పరిష్కరించే ఎమ్మెల్యే గారితో పాటు మేము కూడా పనిచేస్తామని. భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో డైరెక్ట్ గా నాకు నియమించడం అయితే జరిగింది. దీనికి ముఖ్య కారకులు మన జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు మరియు అంజుబాబు గారికి నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. నాకు ప్రజలకు సేవ చేయడానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన అంజుబాబు గారికి అయితే నేను న్యాయం చేస్తానని, ఈ పదవికి అయితే నేను వెన్ను తీసుకొస్తానని చెప్పి మంచి పేరు తీసుకొస్తానని నేను భావిస్తున్నాను. కూటమి నాయకులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను ఇంతలా అభిమానిస్తున్న ప్రజలందరికీ నేను పాదాభివందనం చేసుకుంటున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన అంజుబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తామని, నేనే కాదు నాతో పాటు ఉన్న టీం అందరం కలిసి ఈ హాస్పిటల్లో ఎవరికి సహాయం కావాలన్నా మేము ముందుకు వస్తామని, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భీమవరంలో మమ్మల్ని సంప్రదించండి అని చెప్పి మరీ కోరుకుంటున్నాను. హాస్పిటల్ డైరెక్టర్గా నన్ను నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, తోట సీతారామకృష్ణ గారికి, అంజుబాబు గారికి కృతజ్ఞతలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను, సేవ చేస్తాను. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే హైబ్రిడ్ వర్చువల్ మహానాడు సమావేశ వేదికల పోస్టర్స్ ను భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారాం లక్ష్మి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 27, 28 తేదీలలో భీమవరం నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలోని 11 వేదికలను ఏర్పాటు చేస్తామని, ఈ సమావేశాల్లో క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల, గ్రామ, వార్డుల కమిటీల నాయకులు, ప్రభుత్వ నామినేటెడ్ చైర్మన్లు, డైరెక్టర్లు, అనుబంధ కమిటీల నాయకులు, తెలుగు మహిళలు అధిక సంఖ్యలో హాజరై సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా నియమించిన నియోజకవర్గ పరిశీలకుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చేకూరి సాయి మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, జాతీయ సమన్వయ అధ్యక్షులు లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ క్లస్టర్ మహానాడు సమావేశాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని, భీమవరం నియోజకవర్గంలో జరిగే 11 క్లస్టర్ మహానాడు సమావేశాలలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యేలాగా కమిటీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ మండల, పట్టణ కమిటీలు క్లస్టర్ నాయకులను సమన్వయం చేసుకుంటూ సమావేశాలకు కావాల్సిన అన్ని వస్తువులను సమకూర్చుకుని సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 3 తరాల మహానాడును అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని అన్నారు. ఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ అన్ని గ్రామాలు, వార్డుల్లోని టీడీపీ కుటుంబ సభ్యులకు సమావేశ వేదికల సమాచారాన్ని అందించి వారిని సమావేశాలకి ఆహ్వానించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, కృష్ణమర్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మధులరాము, చెలబోయిన గోవింద్, వీరవాసనం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపల్లి శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, భీమవరం మండల అధ్యక్ష కార్యదర్శులు గొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, క్లస్టర్ ఇన్ఛార్జీలు పంజా తాతయ్య నాయుడు, కడలివాసు, పాల శ్రీరామదాసు, గాంధరాజు నారాయణరాజు, ఎండి షాబు, మెంటే గోపి, పాపోలు ఏడుకొండలు, ఎద్దు యేసుపాదం, నెల్లూరి గంగాధర్ తిలక్, పడమట సోమేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, అల్లూరి సుబ్రహ్మణ్యరాజు, అంగర వెంకటేశ్వరరావు, కాసాని రామాంజనేయులు, బొడ్డు మోహన్, యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, గొలగాని రమేష్, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, టీడీపీ యూనిట్ బూత్ కన్వీనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు ఏదైనా పెద్ద పండగ ఉందంటే సంవత్సరానికి ఒకసారి మే నెలలో 27, 28, 29 స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జయంతి చాలా ఘనంగా ప్రతి ఒక్కరు కూడా ఎండను కూడా లెక్క చేయకుండా ఎంత దూరాన్ని పెట్టినా సరే వెళ్ళి ఆ 3 రోజులు చాలా ఆనందంగా గడిపే రోజులు మనకి ఎన్నో తెలుసు. కానీ ఈ సంవత్సరం కూడా మనం అందరం కూడా అలాగే అనుకున్నాం. నియోజకవర్గం మీటింగే కాకుండా జిల్లా తర్వాత నెల్లూరులో కూడా అందరూ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా చాలా ప్లాన్ చేసుకుని చాలా సంతోషపడ్డారు. నాకు తెలుసు బాగా, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు. కానీ ఈ రోజు మనందరం దేశ పరిస్థితులను బట్టి నాకంటా ముందు మాట్లాడే నాయకులందరూ చెప్పడం జరిగింది. మనం ఎక్కడికక్కడే నియోజకవర్గంలో ప్రతి క్లస్టర్లోనూ ఇవి జరగాలి సమావేశాలు, ఈ మహానాడు సంబరాలు అని చెప్పడం జరిగింది. లోకేష్ గారు కాన్ఫిడెన్స్ కూడా పెట్టారు, మీరందరూ విన్నారు. ఇక్కడ క్లస్టర్ అనేవి వరకు మరి మనకు లేవు, ఈ వరకు లేవు. మొన్న ఎలక్షన్ ముందే వేసారు. దాదాపుగా మనకి 4 బూత్ కేఎస్ఎస్ లో అంటే గృహసారథులు చూడండి ఎంత సిస్టమో తెలుగుదేశంలో ఏ పార్టీకి ఉండదు ఇంత సిస్టమ్. జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసాం. ఇప్పుడు అదే ఈ టెక్నాలజీ అంతా లోకేష్ గారు కూడా చాలా గట్టి పట్టుదలగా ఏవైనా సరే క్లస్టర్ వారీగా జరగాలి అంటే చూడండి మాకు కూడా ఇవ్వని గౌరవం మీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు ఇచ్చారు. నేను మొదటి నుంచి అదే అంటున్నాను, మేము చేయాలి 18 అన్ని ప్రిపేర్ అయ్యాం. జిల్లా మీటింగ్ కూడా తాడేపుగూడులో పెట్టారు. అయినా సరే ఆయన చాలా పట్టుదలగా ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జి, కోఆర్డినేటర్ ఎవరున్నారో వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ ద్వారా ఈ సమావేశాలు మహానాడు సంబరాలు జరగాలని చాలా పట్టుదలగా కాన్ఫిడెన్స్ పెట్టడం. మన భీమవరం టౌన్కి వచ్చేటప్పటికి 6 క్లస్టర్లు ఉన్నాయి. అలాగే మరి రూరల్ వచ్చేటప్పటికి 3 ఉన్నాయి. అలాగే వీరవాసనం మండలం వచ్చేటప్పటికి 2 ఉన్నాయి. అంటే మన భీమవరం కాన్స్టిట్యున్సీకి 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లో కూడా చాలా చక్కగా పనిచేసే నాయకులు ఉన్నారు. క్రితంసారి వదిలేసేయండి. మెంబర్షిప్ అనేది ప్రతి ఒక్క క్లస్టర్ ఇన్ఛార్జికి నేను బాధ్యత పెట్టడం జరిగింది. మొన్న ఫస్ట్ టైం ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జ్ కావచ్చు, బూత్లో ఉన్నవాళ్ళు కావచ్చు, కలుపుకొని దాదాపుగా 45-50 వేలు వరకు మన నియోజకవర్గంలో మెంబర్షిప్ చేయడం జరిగింది. అంటే అంతమంది కార్యకర్తలు ఉన్నారు మనకి. మీరందరూ కూడా చాలా చక్కగా అక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, కోఆర్డినేటర్స్ ఉన్నారు, అలాగే టౌన్ అధ్యక్షులు ఉన్నారు, రూరల్ అధ్యక్షులు ఉన్నారు, అలాగే వీరవాసనం మండల అధ్యక్షులు ఉన్నారు, ఇక్కడ కమిటీ నాయకులు ఉన్నారు. అబ్జర్వర్గా కొత్తగా వచ్చారు ఆయన చెరుకూరి సాయిరామ్ గారు, అలాగే మరి సీనియర్ నాయకులు సారథి గారు, ఏఎంసీ చైర్మన్ గారు ఉన్నారు, అలాగే మన కోళ్ళ నాగేశ్వరరావు గారు కానీ, మెరగాని నారాయణమ్మ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో మమేకమై దాదాపుగా 4-5 రోజుల నుంచి ఎవరి క్లస్టర్లో వాళ్ళు చాలా చక్కగా ఆ బూత్ వైద్యం, ఎందుకంటే ఒక క్లస్టర్కి 10 ఓట్లు ఉన్నాయమ్మా, వాళ్ళందరినీ మమేకం చేసి ముఖ్యంగా టౌన్ అయితే రాము గారు,
అధ్యక్షుడు మరి గోవింద్ కానీ, రోడ్లు వచ్చేప్పటికి రోడ్ల ప్రెసిడెంట్ కానీ, వేరవాసలు వచ్చినప్పటికి వేరవాడ ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ, వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక చోట కూర్చుని మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది మనందరి పండగ. ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ చెప్పిన విధి విధానాలు పాటించి తూచా తప్పకుండా, ఎందుకంటే ముందుగా కృష్ణదేవరాయ మన సాధగారు ఇవ్వడం జరిగింది. పైన 2 కింద 2 లేదా పైన 3 కింద 3 పెట్టాలనుకున్నారు. కానీ లోకేష్ గారు ఏవైనా సరే పార్టీ కూడా ప్రతిదీ విడివిడిగా ఉంటే మనం 11 కూడా ఇప్పుడు సపరేట్గానే పెట్టడం జరిగింది. ఆ పాయింట్లు కూడా మన పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వర్గా ఉన్న ఆయనకు కూడా మన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా చక్కగా మీరందరూ ఏమైనా డౌట్లు ఉంటే మాట్లాడండి. కానీ నాకు తెలిసి మీరందరూ చాలా క్లారిటీగా ఉన్నారు ప్రతి విషయంలో కూడా. మెటీరియల్ కానీ, ఎన్టీ రామారావు గారి ఫోటోలు కానీ అవన్నీ కూడా పార్టీ నుంచి మనం చేయడం జరుగుద్ది. మిగిలిన అక్కడ టీవీ కావచ్చు, స్క్రీన్లు కావచ్చు, అక్కడ ఏంటి ఎజెండా అనేది తప్పనిసరి మీరందరూ కూడా చాలా ముందుగా ఉన్నారు. ముందుగా మీ అందరికి ఐడియా ఉంది. మీరు కూర్చుని అన్నీ కూడా చర్చించుకున్నారు. ప్రతి ఒక్కరికి ఏ డౌట్ ఉన్నా సరే మన పార్టీ విషయాలు పార్టీ తీసుకురండి. తెలుగుదేశం పార్టీ తప్పకుండా మీకు అందరికీ అండగా ఉంటుంది. కానీ ఒకటే మనం అందరం కోరుకునేది, మనం అందరం కూడా, ఎందుకంటే ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇన్ఛార్జిగా నేనున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా భీమవరంలో వర్క్ చేస్తుంది, పని చేస్తుంది, బలోపేతం చేస్తుంది. ఇంతమంది కార్యకర్తలు మనకున్నారు అని బ్రహ్మాండంగా ఈ రోజున మీ క్లస్టర్ ద్వారా మీరు ఎవరైతే మొబిలైజేషన్ చేసుకుంటారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వార్డుకు సంబంధించి, ఆ క్లస్టర్ సంబంధించి, అలాగే బయట కార్యకర్తలను కూడా ఎవ్వరికి మాకు కౌరు అందలేదు తెలియదు అనే మాట రాకూడదు. మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా మమేకమయ్యి కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 రోజులు 27, 28 ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించి తప్పనిసరిగా ఈ కార్యక్రమం మన ఇంట్లో వస్తే ఎలా చేస్తామో మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా ఇన్వాల్వ్ చేయండి. కార్యకర్తలు కూడా మెయిన్గా ఇందులో పాల్గొనాలి. ప్రతి ఒక్కరిని మీ వార్డు వైజ్గా, బూతుల వైజ్గా ప్రతి ఒక్కరికి మీకు లిస్టులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ స్వయంగా మీరే ఫోన్లు చేసి వాళ్ళందరూ కూడా మీటింగ్ వస్తే చాలా ఆనందపడతారు. వీళ్ళంతా కూడా ఎండను కూడా లెక్క చేయకుండా ఎంత దూరానన్నా వెళ్ళే పరిస్థితులు మన కార్యకర్తలు. క్లస్టర్ స్థాయిలోనే ఈ మహానాడు వర్చువల్ గా నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం అయితే ఇక్కడ నియోజకవర్గ స్థాయిలోనే ఉంటుందని అభిప్రాయపడ్డాం. జిల్లా స్థాయిలోనూ మామూలుగా మహానాడు 27, 28 తేదీల్లో 29లో నెల్లూరులో కూడా ఏర్పాట్లు ఉంటాయని చెప్పి మన అందరం కూడా సమాయత్తం అవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మన నియోజకవర్గ మహానాడు కూడా డ్రాప్ చేసుకున్నాం. అలాగే జిల్లా మహానాడు కూడా విరమించుకుని 27, 28 తేదీల్లోనే హైబ్రిడ్ వర్చువల్ నిర్వహించాలని చెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతాలక్ష్మి గారు కార్యక్రమాన్ని అంతా కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. 11 చోట్ల కూడా స్క్రీన్లు పెట్టి ఆయా క్లస్టర్స్ లో ఉన్నటువంటి పార్టీ క్రియాశీల సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి ఇప్పటికే తిరుగుతున్నారు. అన్ని క్లస్టర్స్ లో కూడా ఎక్కడికక్కడ మీటింగ్లు కూడా పెట్టుకోవడం జరిగింది. ఏ క్లస్టర్ కూడా పట్టణ అధ్యక్షులు, అలాగే సెక్రటరీలు, రూరల్, అలాగే వీరాసన మండలం కూడా 11 క్లస్టర్లలో కూడా ఆ స్థాయిలోనే ఎక్కడికక్కడ మీటింగ్లు కూడా జరుపుకోవడం జరిగింది. అన్ని చోట్ల కూడా ప్రతి సభ్యుడికి కూడా సమాచారం అందించి 27, 28 తేదీలో జరిగేటువంటి కార్యక్రమం విజయవంతం చేయాలని కూడా అందరికీ చెప్పడం జరిగింది. నెల్లూరులో ఎంతో వైభవంగా చేయాలనుకున్నారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికిలో ఫుడ్ కమిటీలో కూడా నన్ను వేశారు. దాని సన్నాహక శిబిరానికి కూడా వెళ్ళాను నేను. మన దేశ ఆర్థిక పరిస్థితి, ఇబ్బందులు, యుద్ధం, ఇవన్నీ పరిస్థితులు బట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మరి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు అంతా ఒప్పుడుగా ఉండాలి, ఖర్చు పెట్టకూడదు, ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు అయితే 2వ తరం నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాబోయే తరానికి మన నాయకులు నారా లోకేష్ బాబు గారు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తొలిసారిగా ఈ మహానాన్ని నియమించడానికి ఆయన నాయకత్వం జరిగే కార్యక్రమం ఇది. చాలా పెద్ద పండుగగా నెల్లూరులో చేయాలనుకున్నారు. కానీ దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి మనం కూడా బాధ్యతగా ఉండాలని చెప్పి చంద్రబాబు గారు చెప్పినప్పుడు ఇది క్లస్టర్స్ పరిధిలోకి చాలా గొప్ప అవకాశం. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా క్లస్టర్స్ పరిధిలో నాయకత్వం వస్తుందని చెప్పి చంద్రబాబు అందరూ తెలియజేస్తున్నాను. ఈ రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం జరిగినా క్లస్టర్స్ పరిధిలో వస్తుంది. ఆ నాయకత్వాన్ని కూడా
మరి పెంచడానికి అక్కడ తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి కార్యకర్తకి ప్రజలకు దగ్గరగా వెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి, ఇంత గొప్ప పండుగకి మనందరూ కూడా విజయవంతంగా, అంటే మన పశ్చిమ గోదావరిలో కేంద్రంగా భీమవరం ఉంది కాబట్టి భీమవరం నియోజకవర్గంలో 11 క్లస్టర్స్ పరిధిలో కూడా ఇప్పటికే మేడం గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా లొకేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని అన్ని కూడా పూర్తిగా మన సభ్యత్వం కోసిన ప్రతి ఓళ్ళని కూడా ఏదో రకంగా మనం ఆ రోజు ఆ మీటింగ్ హాల్కి తీసుకొచ్చి వాళ్ళని మన ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి సందర్భంగా 27-28 జరిగే మహానాడు గురించి ఇక్కడ ఇన్ఛార్జ్ తోట సీతారామ లక్ష్మి గారి ఆధ్వర్యంలో 11 మంది క్లస్టర్లతోటి జరపాలని ఇక్కడ నిర్దేశించారు. అందరూ కూడా మొత్తం సభ్యులందరినీ కలుపుకుని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. చాలా కొత్త అనుభవం నాకు. భీమవరం అబ్జర్వర్ గా వేశారు. సో మీతో భాగంగా ఈసారి మహానాడు మేము కూడా జరుపుకోబోతున్నాం. అది మేము మా అదృష్టంగా భావిస్తున్నాం. అందరం ఇందాక డిస్కస్ చేసుకోవడం జరిగింది ఎలా చేయాలి ఏంటి అన్నది. మీ క్లస్టర్స్ కి ఎవరికైనా డౌట్స్ ఉన్నా సరే మీరు చెప్తే దాన్ని బట్టి మేము పైన కూడా డిస్కస్ చేసి మాకున్న క్లారిటీ. భీమవరం దంతలూరి నారాయణరాజు కళాశాలలో 4th సెమిస్టర్ పీజీ ఫలితాలను కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ గాదరాజు సత్యనారాయణరాజు, కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ గాదరాజు బాబు మాట్లాడుతూ కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పొందే విధంగా విద్యనందించిన ఘనత దంతలూరి నారాయణరాజు కళాశాలకు ఉందని అన్నారు. తమ కళాశాలలో ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టి నేటి టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను తర్ఫీదు ఇచ్చి వారికి తగిన అర్హత కలిగిన ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. తమ కళాశాల విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తయారు చేయడమే కాకుండా సమాజంపై బాధ్యత కలిగిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహారాజు అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ తమ కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ సాధనకు కావలసిన అన్ని రకాల సదుపాయాలను తమ కళాశాల యాజమాన్యం ఖర్చుకు వెనకాడకుండా కల్పిస్తోందని అన్నారు. విద్యార్థులకు నేటి టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టి తమ కళాశాల విద్యార్థులను అనేక రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అవకాశం కల్పిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ మాట్లాడుతూ విడుదల చేసిన పరీక్షా ఫలితాలు కళాశాల వెబ్సైట్ www.dnrcollege.org, www.dnrstudent.com లో అందుబాటులో ఉంచామని అన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ కళాశాల యాజమాన్యం చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. విడుదల చేసిన ఫలితాలలో MA 100%, MBA 81%, MCA 89%, MSc 72%, MCOM 62% ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. మొత్తం 514 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 414 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు రీవాల్యుయేషన్ అప్లికేషన్లు ఇవ్వబడతాయని, అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు ఎ సురేంద్ర, పీజీ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఏ కృష్ణమోహన్, కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎం లక్ష్మీనారాయణరాజు, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వి చంద్రశేఖర్, కె సంతోష్ పాల్గొని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. కళాశాలలో పీజీ 4th సెమిస్టర్ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది. డిఎన్ఆర్ కళాశాల అంటే ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున పేద విద్యార్థులకి కోసం స్థాపించి ఇవాళ ఎటామినస్ గా ఎంతో అభివృద్ధి చెందిందని మీ అందరూ తెలుసు. ఈరోజు రిజల్ట్ విషయంలో కూడా 80 to 100% కూడా కొన్ని సబ్జెక్టులో రావడం జరిగింది. పైగా మా వైస్ ప్రెసిడెంట్ గారు పాండంగరాజు కూడా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఇక్కడ ప్లేస్మెంట్ విషయంలో కూడా చాలా ఇంపార్టెన్స్ తీసుకుని అక్కడ విద్యార్థులకి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వటం, అక్కడ కోడింగ్ విషయంలో కానీ సాఫ్ట్ స్కిల్స్ విషయంలో కానీ స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెంచడం కూడా జరిగింది ఈరోజు. కాబట్టి విద్యార్థులకి కావాల్సిన విషయంలో కానీ వాళ్ళకి ఏదైనా ఫీజు విషయంలో కానీ మా అధ్యక్షులు గారు రాయితీ ఇచ్చి వాళ్ళకి ఇక్కడ చదువుకునే అవకాశం, ఉద్యోగ అవకాశం కల్పిస్తున్న కళాశాల ఉందంటే డిఎన్ఆర్ కళాశాలని గర్వంగా చెప్తారు. కళాశాల డిగ్రీ కోర్సులు పీజీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో 80% రిజల్ట్స్ రావటం నిజంగా చాలా గొప్ప విషయం. ఇది లాస్ట్ ఇయర్ కంట ఇయర్ ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చినందుకు ఆ ప్రిన్సిపల్ గారిని, మా స్టాఫ్ని ఈ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మా డిఎన్ఆర్ కళాశాల ఫీజులో చాలా రాయితీ ఫీజులు కొంతమందికి
పేద బడుగు వర్గాల విద్యార్థులకి రాయితీ ఫీజులు ఇవ్వటమే కాకుండా, కన్సెషన్ ఇవ్వటమే కాకుండా ఫీజులు కూడా ఓవరాల్ గా తక్కువ ఫీజులే. పీజీ మిగతా కళాశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఫీజులతో పాటు స్టూడెంట్స్ కి ఫ్యాకల్టీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదే లేదు. వాళ్ళకి మంచి అన్ని రకాలైన ఫెసిలిటీస్ కల్పించడమే కాకుండా మంచి కోచింగ్ ఇప్పించి, టీచింగ్ లోనే కాదు మిగతా అదర్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి అలవాటు అయ్యేలాగా అన్ని కోచింగ్ తీసి ఇప్పించడమే కాకుండా మన అన్ని రంగాల్లోనే ప్రామాణ్యత ట్రైనింగ్ ఇచ్చేలాగా మేము ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరుగుతున్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి మా ప్రెసిడెంట్ జీవి నరసింహరాజు గారు, అలాగే మా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు బాబు గారు పేద విద్యార్థుల్ని, మెరిట్ లో ఉన్న విద్యార్థుల్ని కనీసం కొంతమందికి మనం స్కాలర్షిప్ ఇవ్వాలనే ఉద్దేశంతో కనీసం ఈ ఇయర్ నుంచి మినిమం 100 మందికి స్కాలర్షిప్ ఇచ్చి ఏర్పాటు కూడా చేయటం జరుగుతున్నది. నిజంగా డిఎన్ఆర్ కాలేజీలో విద్యా సంస్థలకే అదొక ఈ సంవత్సరం నుంచి మాది ఆ కార్యక్రమం మొదలెట్టినందుకు మా ప్రెసిడెంట్ గారికి, మా సెక్రటరీ గారికి అభినందనలు తెలుపుకుంటూ, ఆ నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ, ఇదే వచ్చే సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో కూడా స్కాలర్షిప్స్ ని ఇంకా పెంచి పేద విద్యార్థులకి ఇంకా వేరే మిగతా ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేసి ఏర్పాటు చేస్తామని సందర్భంగా గారి ఆశయాలకి అనుగుణంగా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ గాదిరాజ్ బాబు గారి ఆశయాలకు అనుగుణంగా వైస్ ప్రెసిడెంట్ గారు అయిన శ్రీ పాండురంగరాజు గారి ఆదేశాల అనుసారంగా రిలీజ్ చేశాం. ఈ సంవత్సరం నుంచి కొంతమంది విద్యార్థులకి ఆర్థిక సాయం చేయాలని మంచి తలంపుతో వారి నిర్ణయాన్ని ప్రకటించారు. అలా ప్రకటించినందుకు కళాశాల పక్షంగా మా పాలక వర్గానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో ఎంఏ 100%, ఎంకామ్ 61%, ఎంబీఏ 81%, ఎంసీఏ 89%, పీజీ కోర్సెస్ ఓవరాల్ గా సైన్స్ గ్రూపులు 80% ఉత్తీర్ణ సాధించారు. సాధించిన విద్యార్థులని అధ్యాపక సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా కళాశాల పక్షంగా రిజల్ట్స్ లో ఈ మా డిఎన్ఆర్ వెబ్సైట్ లో www.dnrcollege.org అలాగే www.dnrstudent.com ఆ వెబ్సైట్స్ లో వీటిని ఉంచడం జరుగుతుంది. ఈ రిజల్ట్స్ లో మా కళాశాలలో ఓవరాల్గా 82% మనకి కోర్స్ కంప్లీటెడ్. మొత్తంగా పీజీ కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు 82% ఉన్నారు. ఓన్లీ 4th సెమిస్టర్ కాకుండా మొత్తం కోర్స్ కంప్లీట్ అయిన ఉత్తీర్ణత 82% ఉంది. ఆ విధంగా ఉత్తీర్ణత సాధించినందుకు విద్యార్థుల్ని అభినందిస్తున్నాం. దీంట్లో కొన్ని కన్వెన్షనల్ కోర్సులు మేనేజ్మెంట్కి భారంగా ఉన్నప్పటికీ వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయడానికి ఫైనాన్షియల్గా వైబుల్ కానప్పటికీ వాటిని విద్యార్థుల శ్రేయస్సు కోసం వారి అవకాశం కల్పించాలి. ఆ కోర్సును కూడా మనం కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో మా మేనేజ్మెంట్ వారు ఆ కోర్సును కూడా కంటిన్యూ చేస్తూ ఇంకా విద్యార్థుల కోసం ఎంతో సేవ చేస్తున్నారు. ఈ అన్నిటి విషయంలో మా యాజమాన్యానికి ప్రతి సంవత్సరం వేసవిలో 21 రోజుల పాటు ఉచిత వేసవి లలిత కళల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత లలిత కళల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. యోగా, కరాటే, డాన్స్, చెస్, డ్రాయింగ్, సంగీతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులు పొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి బాపిరాజు, సమితి గౌరవ అధ్యక్షులు కనుమూరి సత్యనారాయణరాజు, అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, ఉపాధ్యక్షులు ఉద్రాజు వేణుగోపాలరాజు, మంతెన వెంకట నరసింహ సీతారామరాజు, చిలుకూరి నరసింహరాజు, కార్యదర్శులు సిహెచ్ ఏవిడి సుబ్రహ్మణ్యం రాజు, అల్లూరి సాయిదుర్గరాజు, జాయింట్ సెక్రటరీ కూసంపూడి వెంకట సత్యనారాయణరాజు, ట్రెజరర్ వేగేసిన వెంకటరాజు, మెంబర్ సిహెచ్ ఝాన్సీ లక్ష్మి, ముదుండి సత్యనారాయణరాజు, వేగేసిన రామకృష్ణరాజు, కంతేటి వెంకటరాజు, ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారు నేర్చుకున్న అంశాలలో చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ పాల్గొన్నారు.
సెలవుల సందర్భంగా 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల విద్యార్థులకు కళల్లో ఆసక్తి ఉన్న వారికి నైపుణ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ అల్లూరి సీతారామ వారి ఆధ్వర్యంలో ఉచిత సేవా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. యోగా, కరాటే, నృత్యం, చెస్, డ్రాయింగ్, సంగీతం ఈ అన్ని కార్యక్రమాలు నేర్పించి 21 రోజులు వారికి నిష్ఠాతులైన వారికి ప్రైజులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు సేవా సమితి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పిల్లలకి బాగా చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వటం, వాళ్ళకి నైపుణ్యత ఉన్న వారికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయటం, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఈ వేసవి సెలవుల్లో 21 రోజులు కూడా ఖాళీగా లేకుండా పిల్లలు చక్కగా ఈ నృత్యకళలు నేర్చుకోవటం వలన వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందని ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. యోగా వలన ఆరోగ్యం బాగుపడుతుంది. అది చాలా బాల్యం నుంచి అలవాటు చేసినట్లయితే చాలా ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంది. కరాటే అనేది మంచి శిక్షణ, నృత్యం అనేది, చెస్ అనేది, డ్రాయింగ్ అనేది, సంగీతం అనేది ఇవన్నీ కూడా నేర్పించి 21 రోజులు ఈ సేవా సమితి వారు చేసిన కార్యక్రమాలకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాగల రోజుల్లో కూడా ఈ సేవా సమితి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి విద్యార్థులు అభివృద్ధికి సహకరించాలని సంతోషం. ప్రతి సేవా కార్యక్రమాల్లో అల్లూరి సీతారామరాజు సేవా సమితి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం అనేది మనందరికీ తెలిసిన విషయం. అలాగే ఇప్పుడున్న శాసనసభ్యులు ప్రతి కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడం, మాకు కూడా మరొక కార్యక్రమాన్ని ముందుకెళ్ళడానికి ఆయన ఆశీస్సులు మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తుంది. సుమారుగా 200 మంది పిల్లలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ లలిత కళల్ని అభ్యసిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కార్యక్రమానికి పంపించే తల్లిదండ్రులు మెచ్చుకోవాలి. బాల్యులందరూ కూడా 15 ఏళ్ళ పిల్లలు. బాల్యం అనేది మనకి 1000 కోట్లు పెట్టినా మనం చిన్నపిల్లలు అవలేము. ఇవాళ 10 ఏళ్ళ పిల్లలు మనం అవలేము. ఇవాళ బాల్యాన్ని మనం అన్యాయం చేస్తున్నాం పేరెంట్స్ అందరూ కూడా. ఎలాగంటే వీళ్ళు అపార్ట్మెంట్ లోనో స్కూల్లోనో పొద్దున్న 7 స్కూల్కి వెళ్తే సాయంకాలం 7 వస్తున్నారు. వాళ్ళకి ఏమి ఎంటర్టైన్మెంట్ కానీ శారీరక శ్రమ కానీ ఏమి ఉండాలి. అటువంటిది సమ్మర్లో ఆ ట్రిప్ ఈ ట్రిప్ అనకుండా సుమారుగా 200 మంది పిల్లలు రోజు 5-6 గంటలు చెప్పి ఇక్కడ గడిపి వాళ్ళ ఉత్సాహంగా ఉండేటట్టుగా చేసిన తల్లిదండ్రులు లలిత శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి ఇచ్చేసిన పూజలు పెద్దలు పులపర్తి రామాంజనేయులు ఎమ్మెల్యే గారికి, మా కమిటీ సభ్యులకు, ఇతర పెద్దలకు, పిల్లల తల్లిదండ్రులకు, పిల్లలకు అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. గత 20 రోజుల నుంచి 25 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ వేసవి ఎండల్లో పిల్లలు
జరగకుండా మరి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆటల పోటీల వల్ల వారి మేధాశక్తి కూడా పెరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరగడానికి సహకరించిన పిల్లల తల్లిదండ్రులకు అందరికీ కూడా నా నమస్కారం. ఈ సేవా సమితి ఈ కార్యక్రమంలో కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది. దానికి సహకరిస్తున్న దాతలందరికీ కూడా నా నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.